ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమాల్లో వారణాసి ఒకటి. దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా నటిస్తున్న ఈ మూవీకి సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా అది క్షణాల్లో వైరల్గా మారుతుంది. ఈ సినిమా కోసం హైదరాబాద్లో భారీ సెట్టింగ్స్ కొలువు తీరాయి. కాశీ నగరాన్ని తలపించేలా తీర్చిదిద్దిన ఈ సెట్లు చూపు తిప్పుకోనివ్వకుండా చేస్తున్నాయి. భారతీయ పురాణాలకు సాంకేతికతను మేళవిస్తూ రూపొందుతున్న ఈ చిత్రం ప్రపంచ సినీ చరిత్రలో సరికొత్త రికార్డులు నెలకొల్పనుంది. తెలుగు సినిమా ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తన తదుపరి చిత్రం వారణాసితో మరో సంచలనం సృష్టించడానికి సిద్ధమవుతున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న ఈ మూవీ కాశీ నేపథ్యంలో సాగనుంది. టైమ్ ట్రావెల్ అడ్వెంచర్ గా హిందూ పురాణాల స్ఫూర్తితో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం కోసం హైదరాబాద్ శివార్లలో భారీ సెట్టింగ్ ను ఏర్పాటు చేశారు. సాధారణంగా సినిమా సెట్టింగ్ల విషయంలో రాజమౌళి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. బాహుబలి మూవీ చూస్తే ఆయన విజన్ ఎలా ఉంటుందనేది అందరికీ తెలుస్తుంది. ఇప్పుడు వారణాసి మూవీకి రూపొందించిన సెట్స్ జక్కన్న పనితీరును చాటి చెబుతున్నాయి. హిందువుల పవిత్ర నగరమైన వారణాసి పేరుతో ఈ సినిమా తెరకెక్కుతుండటంతో అచ్చం ఆ నగరాన్ని ప్రతిబింబించేలా ఘాట్లు, దేవాలయాలు, ఇతర నిర్మాణాలను నభూతో న భవిష్యతి అనే రీతిలో అద్భుతంగా సృష్టించారు. ప్రతి వీధి, ప్రతి కట్టడం వారణాసి నగరాన్ని మరిపించేలా రూపొందించారు. సెట్స్ నిర్మాణం కోసం వేల సంఖ్యలో రెఫరెన్స్ చిత్రాలు, ఖచ్చితమైన కొలతలను వాడినట్లు చిత్ర బృందం పేర్కొంది. స్థలం, వర్కింగ్ ఏరియాను దృష్టిలో ఉంచుకొని అసలు వారణాసి ఘాట్ల పరిమాణాన్ని 20 నుంచి 30% మేర తగ్గించి ఈ సెట్ ను నిర్మించినట్లు అసిస్టెంట్ లైన్ ప్రొడ్యూసర్ శ్రీరామ్ రెడ్డి తెలిపారు. What you're seeing here is our Varanasi set. We have tried to replicate 3 or 4 important ghats from Varanasi. Had to scale it down a bit, around 20-30% in the interest of space and working area. If you see around, nothing feels like it's made out of fiber. It's all concrete. ఈ సెట్ రూపకల్పన వెనుక చిత్ర బృందం పడ్డ కష్టం అంతా ఇంతా కాదు. ప్రొడక్షన్ డిజైనర్ మోహన్ నాథ్ బింగి నేతృత్వంలోని బృందం రోజుల తరబడి వారణాసిలో పర్యటించింది. అక్కడి ఆలయాల నిర్మాణం, ఘాట్ల శిల్పకళ, గంగాహారతి జరిగే ప్రదేశాలను క్షుణ్ణంగా పరిశీలించి అచ్చం వారణాసి వాతావరణాన్ని తలపించేలా ఆలయాలు, ఇతర కట్టడాలను సృష్టించింది. దర్శకుడి విజన్ కు తగ్గట్లుగా అత్యంత सहजंगा ఈ సెట్స్ ను తీర్చిదిద్దినట్లు మోహన్ నాథ్ బింగి తెలిపారు. मैं खुद बहुत टाइम गया, मेरा टीम सब लोग जाके उधर बहुत टाइम स्पेंड किए. सबसे ज्यादा फोटोग्राफ से ज्यादा उधर का फील क्या मिल रहा है और कैसे लग रहा है हमें, वो सबसे ज़्यादा हमने टाइम स्पेंड किया उसके ऊपर. फिर थोड़ा बहुत स्कैन किया, फोटोग्रामेटिक किया और फिर रेफरेंसेस लेके आए. ఈ సినిమా కథ త్రేతాయుగం నుంచి 2027 వరకు సాగనున్నట్లు తెలుస్తోంది. దీనికి అనుగుణంగా వారణాసి నగరం కాలక్రమేణా ఎలా మారిందో చూపించడానికి సెట్లో ప్రత్యేక మార్పులు చేశారు. అప్పటి కట్టడాల నుంచి నేటి ఆధునిక కాలం వరకు ప్రతిదీ ప్రత్యేక శ్రద్ధతో నిర్మించారు. గతేడాది నవంబర్లో విడుదలైన వారణాసి మూవీ గ్లింప్స్ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసింది. ఈ చిత్రంలో మహేష్ బాబుకు జోడీగా గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా నటించనుంది. మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం ఐమాక్స్ వెర్షన్లోనూ రూపొందుతోంది. వచ్చే ఏడాది ఏప్రిల్ 7న ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల కానుంది. భారతీయ ఇతిహాసాలకు ఆధునిక సాంకేతికతను జోడించి రాజమౌళి సృష్టిస్తోన్న ఈ అద్భుతం బాక్సాఫీస్ వద్ద ఎన్ని రికార్డులను తిరగరాస్తుందో అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.